పాత షర్ట్స్ అని పడేయకుండా ఈ విధంగా ఒక సూపర్ ఐడియా తయారు చేసుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది మనకు కూడా. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఒక పాత షర్ట్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా 2 సార్లు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. డబుల్ సైడ్ అయితే ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా హ్యాండ్ భాగం అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ నుంచి ఈ విధంగా వెడల్పుగా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా పైకి అయితే కట్ చేసుకోవాలండి. అక్కడ నుంచి కట్ చేసిన తర్వాత ఇక్కడ కింద భాగం ఉంది కదండి, దీనైతే మనం రీయూజ్ చేస్తున్నాము. ఈ విధంగా తీసుకొని చూడండి. ఇక్కడ పైన అయితే పాకెట్ భాగం ఉంది కదండి, దీనైతే నేను రిమూవ్ చేసుకుంటున్నాను ట్రిమ్మర్తో. అయితే రిమూవ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా నేను ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నాను. పైన అయితే అటు ఇటు ఈ విధంగా కర్వ్ షేప్లో లైన్స్ వేసుకున్న తర్వాత పైన అయితే లైన్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసింటారు కదండి, అక్కడ వరకు ఈ విధంగా లైన్స్ వేసుకొని లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు స్కేల్ మరియు ఈ విధంగా స్కెచ్ పెన్ తీసుకొని 2 ఇంచ్ పైకి అయితే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నారండి. జస్ట్ ఇలా 1 ఇంచ్ అంతా గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ అయితే వేసుకోవాలి లాస్ట్ వరకు. అండ్ పైన కూడా అంతే లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైన్స్ ఎలా వేసుకున్నామండి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 1 ఇంచ్ అంతా వచ్చేంత వరకు కట్ చేసుకోవాలన్నమాట, పైన మరియు కింద. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనైతే నేను ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్న సైడ్స్లో మరియు అటు ఇటు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా చూడండి స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, కింద మరియు పైన దీనైతే సరి సమానంగా అటు ఇటు ఈ విధంగా ముడైతే వేసుకోవాలండి. పైన మరియు కింద ఈ విధంగా ముడైతే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సింపుల్ గా ఒక బ్యాగ్ తయారు చేసుకున్నామండి. స్టిచ్ అయితే వేసే పని లేకుండా ఈ విధంగా జస్ట్ ఇలా ముడి వేసుకుంటే చాలన్నమాట. అది కూడా చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. ఇందులో ఏకంగా ఒక పర్స్ కూడా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంది. ఐడియా అయితే చాలా బాగుందండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.